ఫ్రెండ్స్ ఇది ఒక విషయం అయితే చెప్పాలి ఏంటంటే నేను మీకోసం ఒక లవ్ లిరికల్ వీడియో అయితే చేశాను గర్ల్స్ పైన. మీకైతే డెఫినెట్లీగా నచ్చుతుంది అనుకుంటాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ నాకైతే ఈ వీడియో చాలా అంటే చాలా నచ్చింది. ఒకసారి మీరు చూడండి. ఒకసారి ఫుల్ స్క్రీన్తో కావాలంటే టెలిగ్రామ్లో లేదా నేను డైలీ ఇన్స్టాలో అప్లోడ్ చేస్తాను, దాంట్లో చూడండి. ఇప్పుడైతే ప్రివ్యూ చూద్దాం, తర్వాత వీడియోలు వచ్చేసి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ మీరు ప్రివ్యూ అయితే చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ సాంగ్ వచ్చేసి చాలా ట్రెండింగ్లో నడుస్తుంది ఇన్స్టాలో. అండ్ మన సబ్స్క్రైబర్ 2 మెంబర్స్ కూడా పంపారు ఇన్స్టాలో ఈ సాంగ్ పైన చేయమని. నేను చేశాను, నాకు కూడా నచ్చింది. అండ్ ఒకసారి ఫుల్ స్క్రీన్తో కావాలనుకుంటే టెలిగ్రామ్లో వెళ్ళి చూడండి. టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ పెట్టిన. ఇప్పుడైతే టైం వేస్ట్ చేయకుండా రీడింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. అండ్ ప్లీజ్ ఒక లైక్ చేయండి అబ్బా. ఫ్రెండ్స్ నేను ఫస్ట్ అప్లో వచ్చేసి బీట్ మరైతే ఓపెన్ చేసుకున్నా. ఇక్కడ మీరు చూడొచ్చు, కొంచెం కింద వేసుకోవచ్చు అండి. ఓకే, ఇక్కడ స్టార్టింగ్లో మనకు లిరికల్ ఉంది. నేను కొన్ని సింబల్స్ అయితే ఇచ్చిన కదా, సింపుల్గా అయితే ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తా అంటే ఇక్కడ ఒక ప్రాసెస్ చెప్తా. అది ఏంటంటే స్టార్టింగ్లో వచ్చేసండి ఇక్కడ రైట్ సైడ్స్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు 8.21 మిలిసెకండ్ నుండి ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. నేను తర్వాత చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక ప్రాసెస్ చెప్తా. అది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 మినిట్. ఓకే, ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసారు కదా, ఇక్కడ ప్లస్ అని క్లిక్ చేసి మీడియాలో క్లిక్ చేసి డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఇస్తా. ఆ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకుని పైన ప్లస్ అంతా క్లిక్ చేయండి. ఓకే, ఈ వీడియో వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మీరు ఏం చేస్తా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. ఓకే, ఎందుకంటే లిరికల్ కనిపించట్లేదు కదా, లాంగ్ ప్రెస్ చేసి టోటల్గా కిందికి తీసుకురండి. ఓకే, పర్ఫెక్ట్. యానిమేషన్ ఈ విధంగా వచ్చింది కదా, పర్ఫెక్ట్. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ ఒక ప్రాసెస్ చెప్తా. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లిరికల్కి ఎఫెక్ట్ ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫౌండ్ యాడ్ చేసుకోండి. లిరికల్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆన్ చేసి నేను కొన్ని ఎఫెక్ట్లు ఆఫ్లో పెట్టిన వీటిని అయితే ఆన్ పెట్టుకోండి. ఓకే, కొన్ని ఎఫెక్ట్లు ఆఫ్లో పెట్టిన వీటిని ఆన్ పెట్టుకోండి. ఓకే, ప్రాసెసింగ్ మనకు ఈ విధంగా ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ ఈ సింబల్ క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆన్ చేసి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి ఇక్కడ ఒక ప్రాసెస్ చెప్పాలి. ఏంటంటే FADE అని క్లిక్ చేయండి. ఈ అంటే మనకు ఎఫెక్ట్ వస్తుంది. ఈ ఎఫెక్ట్ అనేది క్లిక్ చేసి స్టార్టింగ్ క్లిక్ చేయండి. ఓకే, ఇంకో యానిమేషన్ ఈ విధంగా వస్తుంది. ఓకే, పర్ఫెక్ట్గా. ఒకవేళ లిరికల్ ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇక్కడ సెకండ్ లిరికల్ యానిమేషన్ కూడా పర్ఫెక్ట్ అదే సేమ్ ఉంటుంది. సెకండ్ లిరికల్ యానిమేషన్ చెప్తా. సెకండ్ లిరికల్ క్లిక్ చేసి అంటే ఈ పడి లేచి ఇది లిరికల్. ఈ ఫస్ట్ లిరికల్ క్లిక్ చేసి ప్లస్ అని చేసి కాపీ చేసుకొని సెకండ్ లేయర్ క్లిక్ చేసి ప్లస్ అని చేసి పేస్ట్ పైన మార్క్ చేసి కలర్ ఫిల్ ఆఫ్, బోర్డర్ షాట్ ఆఫ్, బిన్నిష్ ఆఫ్, కలర్ స్పీడ్ మెషిన్ ఆఫ్, పేస్ట్. యానిమేషన్ కొంచెం పైకి వచ్చింది కాబట్టి కొంచెం కింద స్క్రోల్ చేసుకోండి. ఓకే, కొంచెం జూమ్ కూడా కొంచెం తగ్గించుకోండి. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, మనకు యానిమేషన్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి సెకండ్ లేయర్కి వచ్చేసి రైట్ సైడ్కి వస్తుంది, కొంచెం లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసుకోండి కొంచెం. ఓకే, ఇక్కడ స్టార్టింగ్లో కూడా కొంచెం ఇవిత చేసుకోండి. యానిమేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ యానిమేషన్ చూడొచ్చు మీరు ఇప్పుడు. ఓకే, ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్. ఓకే, పర్ఫెక్ట్గా. ఇక్కడ ఎండింగ్లో కూడా సేమ్. ఓకే, ఫస్ట్ యానిమేషన్ ఇచ్చండి, ఇది కాపీ చేసుకోండి, ఇక్కడ పేస్ట్ ఇచ్చుకోండి. ఓకే, పర్ఫెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫొటోస్ యాడ్ చేసుకున్నాం. ఇక్కడ మనకు 8.21 మిలిసెకండ్ నుండి ఇక్కడ వేరే ఫౌండ్ ఉంటుంది. ఇక్కడ వేరే ఫౌండ్ యాడ్ చేసుకోండి. 2 ఫౌండ్ ఇస్తా, 2 ఫౌండ్ కూడా యాడ్ చేసుకోండి. ఇందులో మాత్రం మనకు ఒక 8 ఫొటోస్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ టైమింగ్ చెప్తా. 8.21 మిలిసెకండ్ దగ్గర ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నుండి మనం కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకుందాం. నేనైతే ఒక ఫోటో అయితే యాడ్ చేస్తాను. పైన ప్లస్ అనేది క్లిక్ చేయండి. అండ్ ఈ ఫోటో క్లిక్ చేసి కొంచెం రెడ్ ఆప్షన్ చేసుకుని ఈ రెడ్ ఆప్షన్ క్లిక్ చేసి -90 అయితే పెట్టుకోండి. అండ్ ఎక్స్ట్రా పార్ట్ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అండ్ ఈ ఫోటో క్లిక్ చేసి పైన 3 డాట్ క్లిక్ చేసి ఫిల్ కంప్రమైజరా. ఓకే, పర్ఫెక్ట్ కదా. అండ్ ఇంకో ఫోటో కూడా ఇదే విధంగా యాడ్ చేసుకోండి. ఓకే, అండ్ పైన 3 డాట్ చేసి ఫిల్ కంప్రమైజరా అండ్ కొంచెం రొటేట్ చేసుకోండి, -90 చేసుకోండి. పర్ఫెక్ట్. అండ్ ఎక్స్ట్రా పార్ట్ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. పర్ఫెక్ట్.
అండ్ ఇక్కడ ఫోటోని అయితే 3 డాట్లు తీసి ఫిల్ కంప్రమైజర్ అండ్ అడ్జస్ట్మెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మనకు పర్ఫెక్ట్ కదా. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే లాంగ్ ప్రెసెస్ కిందకి తీసుకోండి. అంటే టోటల్గా మనకు అన్ని ఫోటోస్ యాడ్ చేసుకున్న తర్వాత లాంగ్ ప్రెసెస్ కిందకి తీసుకోండి. ఎందుకంటే నేను 2 ఫోటోసే యాడ్ చేసిన, మీరు టోటల్గా యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ టోటల్గా యాడ్ చేసుకుంటే నేను యాడ్ చేసుకున్న తర్వాత చూపిస్తాను 1 మినిట్. ఫ్రెండ్స్ నేను టోటల్గా ఫోటోస్ యాడ్ చేసుకున్నా. ఫోటోస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసి సైకో డైమెన్షన్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ నేను టూ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ ఇచ్చిన, ఒకటి రొటేటివ్, ఒకటి స్ట్రైట్. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తా అంటే స్టార్టింగ్లో 2 ఫోటోస్ యానిమేషన్ మనం ఇవ్వాలి. ఇక్కడ మీరు ఏం చేస్తా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ మనకు ఫస్ట్ ఫోటో వచ్చేసి ప్లస్ వచ్చేసి కాపీ లేర్ చేసుకుని బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్లో వచ్చేసిండి. మళ్ళీ కొంచెం స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ నేను టైమింగ్ చెప్తా. 8.21 మిల్లీసెకండ్ ఫోటోలు వచ్చేసి ప్లస్ వచ్చేసి పేస్ట్ పైన నార్మల్ వచ్చేసి కలర్ ఫీ ఆఫ్, బోర్డర్ షాడ్ ఆఫ్, బెండింగ్ షాడ్ ఆఫ్, పేస్ట్. ఇంకా యానిమేషన్ విధంగా ఉండి కొంచెం పైన 3 డాట్లు వచ్చేసి ఫిల్ కంప్రమైజర్ చేసుకోండి. ఓకే, ఫర్ఫెక్ట్ యానిమేషన్ సెట్ అయింది కదా మనకు. ఓకే, అండ్ ఒక ఫోటో వదిలేసి మళ్ళీ ఇంకో ఫోటోకి తీసుకోండి. ఓకే, ఫోటో వచ్చేసి ప్లస్ వచ్చేసి పేస్ట్ పైన నార్మల్ వచ్చేసి పేస్ట్ పైన 3 డాట్లు వచ్చేసి ఫిల్ కంప్రమైజర్ అండ్ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి తర్వాత. ఓకే, పర్ఫెక్ట్. కొంచెం జూమ్ పెట్టుకోండి, డెఫినెట్గా సూపర్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫోటో బై ఫోటో ఇవ్వండి. అండ్ లిరికల్ కింద అయితే ఉండాలి ఫోటో వచ్చేసి, ప్రతిదీ లిరికల్ కింద అయితే ఉండాలి, ఎందుకంటే మనకు లిరికల్ కనిపించాలి కదా. అండ్ ఇక్కడ లిరికల్ యానిమేషన్ చెప్తే ఇక్కడ మనకు లిరికల్ కింద ఉంది కదా, ఇక్కడ లిరికల్ కొంచెం రెడ్ యూత్లో స్కోర్ చేసుకోండి. కొంచెం లిరికల్ అనేది కొంచెం కనబడట్లేదు కాబట్టి లిరికల్ వచ్చేసి కింద బోర్డర్ షాడోలు వచ్చేసి ఇక్కడ బాక్స్ ఉంది, బాక్స్ నుంచి షాడో అనబుల్ పెట్టుకోండి ఇది. అండ్ ఇంకో యానిమేషన్ చెప్తా, ప్లస్ సెకండ్ ఒక షేప్ తీసుకొని ఈ షేప్ వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి, షేప్ కొంచెం జూమ్ పెట్టుకోండి. ఓకే, అండ్ కలర్ ఫిల్ ఇచ్చేసి ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ క్లిక్ చేసి ఈ బ్లాక్ అండ్ వైట్ క్లిక్ చేయండి. సెంటర్ బాక్స్ పైన ఉన్న బ్లాక్ అయితే కింద స్కోర్ చేసుకోండి, కింద ఉన్న వైట్ అనేది ఈ విధంగా స్కోర్ చేసుకోండి. ఓకే, అండ్ వైట్ క్లిక్ చేసి రిమూవ్ పెట్టుకోండి, ఈ బ్లాక్ కలర్ వచ్చేసి వైట్ పెట్టుకోండి. ఓకే, అండ్ ఇప్పుడు ఈ పిన్ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత లాంగ్ ప్రెసెస్ కిందకి తీసుకురండి. లాంగ్ ప్రెసెస్ కిందకి తీసుకొచ్చిన తర్వాత ఈ పిన్ ఇచ్చేసి కొంచెం కింద స్కోర్ చేసుకోండి. ఓకే, మనకు లిరికల్ పైకి ఉండాలి, ఈ పిన్ కొంచెం కింద ఉండాలి, డెఫినెట్గా సూపర్ కనిపిస్తుంది కదా. కొంచెం జూమ్ పెట్టుకోండి ఒకవేళ మీకు కనిపించకపోతే. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్. ఓకే, ఈ విధంగా ఫోటో బై ఫోటో అన్నిటికీ ఇచ్చేయండి. ఒకవేళ మీకు ఇక్కడ స్ట్రైట్ అంటే ఒకసారి బ్యాక్ చూపిస్తా, సేగడ్ ఓపెన్ చేసుకోండి. సేమ్ అదే ప్రాసెసింగ్ ఉంటుంది, ఒక ఫోటో బై ఫోటో ఇవ్వండి, సేమ్ ప్రాసెసింగ్, అది కూడా ఏం డిఫరెంట్ ఉండదు. ఓకే, ఒకసారి బీట్ మార్క్లో వచ్చేద్దాం. ఇందులో ఏం డౌట్స్ లేవుగా, డౌట్ ఉంటే డెఫినెట్లీ అడగండి, నేను మ్యాక్సిమం రిప్లై ఇస్తాను. ఓకే, ఇప్పుడు సెట్టింగ్ మీద షేర్ ఆప్షన్ వచ్చేసి కింద ఎక్స్పోర్ట్ కొట్టండి. అది కూడా మనకు సెకండ్ ఫోటో కూడా సేమ్ అలాగే ప్రాసెసింగ్ చేయండి, ఫస్ట్ ఇలా చేశారు సెకండ్ కూడా అలా చేయండి. ఓకే, ఇప్పుడు అదే ఎక్స్పోర్ట్ అయితే చేద్దాం. కింద ఎక్స్పోర్ట్ కూడా వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.